వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఇంటర్వ్యూ. తెలంగాణలోని మొత్తం లోక్సభ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పాగా వేస్తామని బీజేపీ భావిస్తున్న నియోజకవర్గం మహబూబ్ నగర్. ఇక్కడ నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీ చేస్తుండడంతో ఈ సీట్పై చాలా హోప్స్ పెట్టుకున్నారు కమల్నాథులు. అయితే గతంలో ఎప్పుడూ కూడా మహబూబ్ నగర్లో కానీ ఉత్తర తెలంగాణలో కానీ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం 1999లో మహబూబ్ నగర్లో ఒకసారి బీజేపీ గెలిచినా అప్పుడు టీడీపీతో అలయన్స్లో మాత్రమే గెలవగలిగింది. అప్పుడు టీడీపీ చాలా బలంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు వాజ్పేయి చరిష్మా ఉంది, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకుడు అప్పుడు ఉన్నారు. అప్పుడు పాగా వేసింది. కానీ ఎప్పుడూ మహబూబ్ నగర్లో బీజేపీ ఉనికి కూడా పెద్దగా చూపిన దాఖలాలు లేవు. అయితే ఈసారి కేవలం డీకే అరుణ అక్కడ పోటీ చేయడంతో బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు కార్యకర్తల వరకు కూడా ఆ సీటు ఖచ్చితంగా గెలిచి తీరుతామనే ధీమాగా ఉన్నారు. అటు డీకే అరుణ గారు కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు డీకే అరుణ గారు మనతో ఉన్నారు. డీకే అరుణ గారితో మాట్లాడదాం. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీతో పాటు తెలుగు ప్రజలకందరికీ ఉగాది శుభాకాంక్షలు. అరుణ గారు, చాలా వేడి ఎండలు మండిపోతున్నాయి. ప్రచారం జోరుగా చేస్తున్నారు. అంటే గెలుస్తామని ధీమా ఎలాగో మీకు కనిపిస్తుంది. జనం నుంచి రెస్పాన్స్ ఎలా అవుతుంది? చాలా బాగుంది. ప్రజల లోపల చాలా మంచి స్పందన ఉంది. మోదీ గారి యొక్క నాయకత్వం పైన కూడా ప్రజల లోపల చాలా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మోదీ గారు ఈసారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈసారి ఓటు మటుకు మోదీ గారికి వెయ్యాలనేది గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాలు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉంటే అందులో ఒక్క దగ్గర కూడా బీజేపీ గెలవలేదు. కేవలం 2 చోట్ల మాత్రమే 2వ స్థానంలో ఉంది. అంటే 5 చోట్ల 3వ స్థానంలో ఉంది. ఎలా నమ్మకం, ఎలా మీరు గెలుస్తానని ధీమా? 3-4 నెలల్లోనే మారిపోయింది వాతావరణం. ఖచ్చితంగా ఈరోజు మొన్నటి వాతావరణము, అసెంబ్లీ వాతావరణం ఏంటంటే వాతావరణం యాక్చువల్గా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆల్టర్నేటివ్ అనేది ప్రజల లోపల చాలా మంచి అంటే ఒక నమ్మకం వచ్చిండింది. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఆ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ బలం పెంచుకుంటా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని అనేక పోరాటాలు చేసింది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా. వారు చేసినటువంటి హామీల పైన కానీ, చెప్పినటువంటి అనేక చేసిన మోసాలు, చెప్పిన హామీలు, వాటి అయిన పైన పోరాటాలు చేసింది. కాళేశ్వరం పైన కానివ్వండి, మిషన్ భగీరథ పైన కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, ఇట్లా అనేక ప్రాజెక్టులు, అదేవిధంగా ధరణి మీద కానివ్వండి అనేక పోరాటాలు చేసింది. నిరుద్యోగుల సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన, ఇట్లా ప్రతి ఒక్కరి విషయంలో కూడా అనేక పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన పూర్తి వ్యతిరేకతను ప్రజల లోపల నిర్మాణం చేసింది తెలంగాణ వ్యాప్తంగా. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అదునుగా తీసుకొని పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ పార్టీని కొంచెం లేపే ప్రయత్నం చేసింది. అంటే కాంగ్రెస్ వచ్చేసింది, కర్ణాటకలో వచ్చేసింది, కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ చూస్తున్నారు అనేక మీడియాలో కానీ సోషల్ మీడియా కొంచెం హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ హైప్ క్రియేట్ చేసుకోవడం వల్ల రోజు రోజుకు కాంగ్రెస్ యొక్క వాతావరణాన్ని పెంచుకుంటూ పోయిండ్రు. దాంతోపాటు ఒక కుట్ర ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఒక నెరేటివ్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు కొంచెం సక్సెస్ అయినారు. గెలిచిన వెంబడే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఒక ఆర్టీసీ బస్సులో విమెన్కు ఫ్రీ అని చెప్పి అది చేసి అది కూడా సరిగ్గా లేదు ఎక్కడ కూడా. అది కూడా సరిగ్గా ఆర్టీసీ బస్సుల విషయంలో కూడా చాలా వ్యతిరేకత ఉంది గ్రామాల లోపల. ఈరోజు మేము అన్ని చేసేసాం, ఇంక అయిపోయింది, ఆర్టీసీ బస్సులో మహిళలను ఎక్కించాం, మా హామీలన్నీ ఫుల్ఫిల్ అయిపోయినటువంటి ఒక రీతిలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ గ్రౌండ్లో మటుకు ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు. రేవంత్ రెడ్డి అన్నది మీరు వినే ఉంటారు, మా పాలనకు రెఫరెండం ఎన్నికలు అంటున్నారు ఆయన. అంటే రెఫరెండంగా తీసుకున్నప్పుడు వాళ్ళు అంటే ఎంత నమ్మకం ఉంటే రెఫరెండం అని అనగలుగుతారు సీఎం? ఇది నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు రెఫరెండం అని. అంటే ఇది ఎట్లుంటుందంటే గతంలో కూడా కేసీఆర్ ఇట్లనే చేసేటోడు. ఏ జిల్లాకు వచ్చి ఆ జిల్లా గురించి, వేరే జిల్లా గురించి మాట్లాడేటోడు. వీరు ఆ జిల్లాలో ఏం చేసినో చెప్పేటోళ్ళు కాదు. అక్కడ ఇది చేసినావు, ఇక్కడ ఇది చేసినావు, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేటోళ్ళు. అంటే అది అయిపోతే ఇక్కడ కూడా వాళ్ళకి ఏం ఆశ ఉండేది, అన్నీ అయిపోయినాయి, మనమే మిగిలిపోయినాం, మనది కూడా అయిపోతుంది అనేటటువంటి ఒక ఆశాభావంతో ఉండేటటువంటి సేమ్ ఫాలో అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ కేసీఆర్ లైన్లోనే కేసీఆర్ ని ఫాలో అయ్యే మీరు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన కొన్ని వర్డ్స్ కూడా చూడండి, అవే మాట్లాడుతున్నారు, కాపీ కొడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి వాళ్ళపై ఉన్న వ్యతిరేకతే మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారా? వ్యతిరేకత ఒకటే కాదు, ఈరోజు నరేంద్ర మోదీ గారి మీద ఈ దేశంలో
ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉండాలని ప్రజలందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. వెదర్ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలైనా, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, లేదా విద్యార్థులు కానివ్వండి, అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, అన్ని సెక్టర్స్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాలి అనేటటువంటిది ఒక ప్రతి ఒక్కళ్ళు వచ్చేసింది. అంటే ఆల్టర్నేట్ ప్రధానమంత్రికి వేరే క్యాండిడేటే కనపడతలేదు కదా. వీళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు. అసలు రాహుల్ గాంధీ అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు, వీళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ప్రజలు ఎట్లా విశ్వసించాలి చెప్పండి. ఇండియా అలయన్స్ ముక్కలు చెక్కలు అయిపోయింది. ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు చెప్తున్నారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అని? అంటే ఇదే వాతావరణం గత ఎన్నికలప్పుడు కూడా ఉంది. అంటే 300లకు పైగా ఎన్డీఏకి సీట్లు వచ్చాయి ఆల్రెడీ పార్లమెంట్లో. అప్పుడు కూడా డీకేఆర్న పోటీ చేశారు. అప్పుడు కూడా మోడీ చరిష్మా ఉంది. బీజేపీ దేశం ప్రకాశిస్తుంది అనే నినాదంతో వెళ్ళింది జనంలోకి. అయినా అప్పుడు డీకేఆర్న గెలవలేదు కదా, ఇప్పుడు ఎలా గెలుస్తారు? అంటే గతంలో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు ప్రజల కోసం చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకాలని ఎప్పుడు కూడా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేదు, చాలా వరకు వాటిని అమలు కూడా కానివ్వలేదు. అయినప్పటికీ కూడా ఆ రోజు 7 నియోజకవర్గాల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యేలుగా. 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి ఉమ్మడి మహబూబ్నగర్ మొత్తం గెలిచింది. ఒక్కొక్కరి మెజారిటీ కూడా 50,000, 55,000, 60,000 మెజారిటీతో గెలిచారు ఎమ్మెల్యేలు 2018లో. సో కొద్ది కాలానికి ఇట్లే ఇప్పుడు వచ్చినట్టుగానే అప్పుడు లాస్ట్ ఇయర్ April 11th ఎలక్షన్స్ వచ్చినాయి. ఏప్రిల్ ఎలక్షన్లు వచ్చే వరకు నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరిన తర్వాత చాలా తక్కువ. అసలు నేను చేరిన March 20th నేను పార్టీలో చేరిన తర్వాత నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 15 days టైమే ఉంది నాకు. సో ఆ 15 days లో ప్రజల్లోకి పెద్ద ఎత్తున నేను పెద్ద క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున జరగలే. మండల కాన్స్టిట్యున్సీ ఎవరికి ఒకసారి పోయి వచ్చుంటాను. సో ఆ కొద్ది సమయానికే ప్రజల లోపల మోదీ గారు అప్పటికే సర్జికల్ స్ట్రైక్, మోదీ గారి యొక్క నాయకత్వం పైన ఒక క్యాండిడేట్స్ కూడా ప్రజలకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఆ జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గాలకు జిల్లా మంత్రిగా చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే వాటన్నిటి యొక్క దీంతో ఆ రోజు ప్రజలంతా కూడా విశ్వసించి మరి మోదీ గారు ఓ పక్క నేను ఓ పక్క ఇద్దరిని కూడా క్యాండిడేట్ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఆ రోజు 3,33,000 ఓట్లు వచ్చినాయి విత్ ఇన్ షార్ట్ టైం. అవును. సో ఆ ఎన్నికల్లో అంత బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ దాదాపు 100 సీట్లు 97 సీట్లు గెలిచింది అప్పుడు అసెంబ్లీలో. 88 సీట్లు వీళ్ళ పొత్తులు గిత్తులు అన్ని కలిపి దాదాపు 100 కదా వీళ్ళంతా కలిసి. సో ఆ రోజు అటువంటి గట్టిగా ఉన్నట్టు అంత స్ట్రాంగ్ గా ఉన్న టైంలోనే మేము అన్ని ఓటు తెచ్చుకోగలిగినాం మహబూబ్ నగర్లో. సో మహబూబ్ నగర్ కానీ, నారాయణపేట కానీ, మక్తల్ కానీ అర్బన్ ఏరియాస్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి బలం ఉంది. అక్కడ సరే ఇప్పటిదాకా అధికారంలోకి పార్టీ రాలేదు, ఆ లీడర్షిప్ సరిగ్గా అంటే వాళ్ళు స్ట్రాంగ్ కాలేకపోయినారు, అది వేరే విషయం. బట్ ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు దేశంలో మంత్రి కావాలని అనుకుంటున్నారో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా డీకే అరుణను గుర్తించమన్నటువంటి వాళ్ళు లేరు, డీకే అరుణ గురించి తెలియని వాళ్ళు లేరు. ప్రతి వాళ్ళు ఏ పార్టీ వ్యక్తులైనా ప్రతి ఒక్కరికి డీకే అరుణ పరిచయం. సో ఆ పరిచయంతోనే పోయినసారి ఆ రిజల్ట్ వచ్చింది. ఈసారి మీరు అడిగినారు 7 మంది వాళ్ళు గెలిచారు కానీ ఈసారి 7 మంది వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా వాళ్ళు గెలిచింది కూడా మెజార్టీ చాలా తక్కువ మెజార్టీలు. ఒకటి కొత్త ఎమ్మెల్యే బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతో వీళ్ళు గెలిచినారు. ఉన్న వాళ్ళు కూడా అంత కొత్త ఎమ్మెల్యేలే అంత వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నేను అదే అడగబోతున్నాను. వీళ్ళంతా కొత్త ఎమ్మెల్యేలు, వీళ్ళంతా డీకే అరుణ గారికి సన్నిహితులు. వీళ్ళంతా డీకే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వాళ్ళు. అంటే డీకే అరుణ గారు అప్పుడు అంటే గత ఎన్నికల్లో 2వ స్థానం 3 లక్షలకు పైగా ఓట్లు రావడానికైనా ఇప్పుడు గెలుపుపై ధీమాగా ఉండడానికైనా కారణం బీజేపీ కాదు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మీరేమంటారు? 100% అక్కడ నరేంద్ర మోదీ గారి యొక్క వేవ్ కరిష్మా ప్రతి దగ్గర కూడా గ్రామాన ప్రతి ఒక్కరికి ఇవాళ నరేంద్ర మోదీ గారికి ఓటేయాలనేటటువంటి ఆకాంక్ష ఉంది. దాంతో పాటు డీకే అరుణ పోయినసారి గెలిచేది ఉండే,
మిస్ అయిపోయింది, తను తక్కువ ఓట్లతో ఓడిపోయింది, ఈసారి ఖచ్చితంగా డీకే అరుణని గెలిపించుకోవాలి, మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఇక్కడ డీకే అరుణ గారు గెలిస్తే జిల్లా అభివృద్ధి అవుతున్నటువంటి ఆకాంక్ష అదే కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఉందా? కాంగ్రెస్ కార్యకర్తల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో, కాంగ్రెస్ ఈ పార్టీలకు అతీతంగా ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అట్లాగే జిల్లాలో కూడా పార్టీలకు అతీతంగా పాలమూరు పార్లమెంటు, మహబూబ్ నగర్ పార్లమెంటు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈరోజు డీకే అరుణమ్మ పెద్ద ఎత్తున గతంలో శాసనసభ్యురాలుగా కానీ మంత్రిగా కానీ జిల్లాకు అనేక సేవలు చేసింది, అభివృద్ధి చేసింది, ప్రజల కోసం పోరాటాలు చేసింది, ప్రజలకు అందుబాటులో ఉంది. జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగునీరుని అందించడానికి పోరాటాలు చేసింది, సాగునీరు అందించింది. విద్యుత్ పరంగా కూడా లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి పోరాటాలు చేసింది, సమస్యను పరిష్కారం చేసింది. అనేక సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఇప్పుడు నెట్టెంపాడు, కల్బకుర్తి, భీమా ప్రాజెక్టుల నిర్మాణం కానివ్వండి, ఆ సబ్స్టేషన్ల నిర్మాణాలు కానీ ఇవన్నీ డెవలప్మెంట్, విద్య వైద్య పరంగా కూడా చాలా డెవలప్ చేశారు. అన్నిటికంటే మెయిన్ గా అక్కడ ఉన్న 7 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మీ సోదరుడు సయానా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంకొక ఎమ్మెల్యే మీకు మీద కూడా గెలవలేదు కదా, గెలవలేదు, అక్కడ పోటీ చేశారు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, అభ్యర్థిగా మొన్న ఓడిపోయారు. తర్వాత మీ కోడలు, మా మేనకోడలు, మా తమ్ముని కూతురు, మీ తమ్ముని కూతురు ఉంది. అక్కడ ఏంటంటే మిగిలిన ఎమ్మెల్యేలంతా మీకు ఆల్మోస్ట్ మీ శిష్యుల్లాగానే, వాళ్ళంతా కొత్త ఎమ్మెల్యేలే. మీకు జిల్లాలో జూపల్లి కృష్ణారావుతో తప్ప అందరితో బాగానే ఉండేది కదా. రాజకీయాల్లో ఎట్లుంటది, ఎవరు శిష్యులు గురువులు ఉండరు. అవకాశాలు ఇచ్చారు చాలా మంది, ఇచ్చినా కూడా అందరు దానికి వాళ్ళు ఎవరైనా కూడా అవకాశాలు ఇచ్చిండొచ్చు, కానీ మాకు ఎవరికి వాళ్ళకు వాళ్ళ మీద నమ్మకం వాళ్ళకు ఉంటది. నేను ఇచ్చినా నేను అనుకోవడం లేదు. ఆ రోజు పార్టీలో ఉన్నా, జిల్లా మంత్రిగా ఉన్నా, అందరికి సర్వీస్ ఇచ్చిన, ఎక్కడున్నా కమిట్మెంట్తో పనిచేసిన, వచ్చిన ప్రతి కార్యకర్తకు సహకరించిన, వాళ్ళు ఏ పనితో వచ్చినా సహకరించిన. ఆ రోజు పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ పరంగా అందరికీ సహకరించిన, పనిచేసిన. సరే ఈరోజు వాళ్ళు ఇంకొక పార్టీలో ఉన్నారు, నేను ఇంకొక పార్టీలో ఉన్నా. నాయకులుగా వాళ్ళు పనిచేస్తారు, కానీ ప్రజల మటుకు ఇవాళ డీకే అరుణని గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలో చేయడం అనేది అంత సులువు కాదు. ఊహించుకుంటాము. ఇప్పుడు చెప్పినట్టుగా ఎట్లుంటది, మా తమ్ముని బిడ్డకి డీకే అరుణ చేసిందని ప్రచారం చేస్తున్నారు. ఒకసారి వినిపిస్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా మీపై కొంత సీరియస్ అలిగేషన్ చేశారు. తమ్ముని బిడ్డకు అనేది రేవంత్ రెడ్డి గారు అనకపోయినా గద్వాల్లో కూడా మీరు కాంగ్రెస్ గెలిచే సీట్ని అడ్డుకున్నారు, అక్కడ బీఆర్ఎస్ ని గెలిపించారని ఆయన మాట్లాడింది. ఒకసారి విన్న తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు దానిపై. గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుడికి వేయించింది. అప్పటి వరకు కొట్లాడారు. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు, కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లుడికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. గద్వాల అంటేనే గద్వాల అరుంధతి ఆ మూవీ వచ్చిన టైంలో అయితే మీది గద్వాల ఎక్కువ ఫేమస్ నడిచింది, మీది జేజమ్మగా. గద్వాల్లో మీరు ఏది చెప్తే అదే వేదం అనే ఒక అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు, సరే అఫ్కోర్స్ ఎంపీగా చేయాలనే ఆలోచనతోనే మీరు చేయలేదని చెప్తారు. కానీ ఇప్పుడు ఎంపీలుగా చేస్తున్న వారు సిట్టింగ్ ఎంపీలు కూడా కిషన్ రెడ్డి మినహా అందరు పోటీ చేశారు బీజేపీలో, ఎమ్మెల్యేలుగా అందరు ఓడిపోయారు అనుకోండి. అది అయితే మీరు పోటీ చేయకపోవడానికి అక్కడ మీ కుటుంబ సభ్యుడు, మీ అల్లుడే కదా కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించడానికి అని రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. అందులోనే ఒక వర్డ్ వాడారు, దొరసాని అనే వర్డ్. దానిపై మీరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, క్షమాపణ కూడా అడిగారు. ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యారు? ఇంతకుముందే మనం విన్నాం, మళ్ళీ ఒకసారి విన్నాం ఆయన ఏమన్నారు. గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుడికి వేయించింది. అప్పటి వరకు కొట్లాడారు. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు, కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లుడికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. రైట్. డీకే అరుణ గారు దాని మీద మీరు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, అందుకే మళ్ళీ వినిపించాను. ఏంటి అంటే రేవంత్ రెడ్డి అన్న మాటల్లో మీకు అబ్జెక్షన్ ఏంది, క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. దొరసాని అనే వర్డ్ సరైంది కాదు. ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి తన స్థాయిని మంచి మాట్లాడడం సమంజసం కాదు. ఒకే మహిళను మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా వారి పేరును తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన దొరసాని అనే మాట్లాడడం అనేది ఒక మహిళను గౌరవించేటటువంటి పద్ధతి కాదు. మేము దొరలం కాదు, దొరసానులం కాదు. నేను ఒక మామూలు ఒక వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి తండ్రి నా తండ్రి సరే రాజకీయాల్లో
సర్పంచ్ దగ్గర నుంచి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసి పైకి అది వేరే విషయం. కానీ మేము మామూలు ఒక వ్యవసాయ కుటుంబం మాది, రైతు కుటుంబం మాది. చెప్తుంటారు కానీ గద్వాల అనగానే అది వేరండి. గద్వాల అనేది ఒక సంస్థానం, గద్వాల సంస్థానము. ఆ సంస్థానంలో ఈ కాన్స్టిట్యున్సీ సంస్థానం, ఆ సంస్థానంలో వాళ్ళు ఇప్పుడు ఎవరు అక్కడ ఉండటం కూడా లేదు. ఆ సంస్థానం అనే దానికి వీళ్ళందరూ ఏదేదో ఊహించుకుంటుంటారు. నేనేమో ఆ సంస్థానానికి వెళ్ళి నేనే వచ్చిందేమో అని వీళ్ళందరూ అనుకుంటుంటారు. సో ప్రజల తరఫున అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రజల లోపల అభిమానాన్ని సంపాదించుకొని అక్కడ ఒక బంగ్లా అనే దానికి మా మామగారు డికే సత్యారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దానికి బంగ్లా, డికే సత్యారెడ్డి గారి బంగ్లా అనేటటువంటి పేరుంది. ఆ బంగ్లా 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 అంటారు దాన్ని. ఎవరన్నా వస్తే ఇక్కడే భోజనాలు చేసి నైట్ లేట్ అయితే ఇక్కడే పడుకునేవాళ్ళు, పొద్దున్న లేచి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. మీ కుటుంబ సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. నా మక్తల్లో మీ సోదరుడు కానీ ఓడిపోయారు అనుకోండి, తర్వాత నారాయణపేట మీ కోడలు, మీ మేనల్లుడు గద్వాల, ఇక్కడ మీరు మొత్తం జిల్లా మొత్తం విస్తరించున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీ డీకేఆర్ ఫ్యామిలీ అయితే ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకు డీకేఆర్ సహకరిస్తారు, డీకేఆర్ సహకారంతోనే వాళ్ళు రాజకీయం చేస్తారు, గెలుస్తుంటారు. ఈ విమర్శ ఇక్కడ కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు రాజకీయాల్లో పాపులారిటీ ఉన్న లీడర్ పేరు ఉపయోగించుకోవడం అనేది అది చాలా కామన్ అది. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళని ఎవరిని అన్నారు, పలానా వాళ్ళ కోడలు, పలానా వాళ్ళ తమ్ముడు, పలానా వాళ్ళ అల్లుడు అంటారు. ఎందుకంటే బికాస్ నేను పబ్లిక్ లైఫ్ లో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా, సో పాపులర్ గా అందరు గుర్తించేటటువంటి వ్యక్తిగా నా పేరు తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఓడగొట్టంటారు. కాంగ్రెస్ పార్టీని ఆయన శక్తి ఉంటే వాళ్ళ శక్తి పిసిసి అధ్యక్షుడు గెలిపించుకోవాలా. ఆయన ఏమన్నాడు, బంగ్లాల పునాదులు కదిలిస్తా అన్నాడు, బంగ్లాల రాజకీయాలు ఖతం చేస్తా అన్నాడు. మరి అటువంటి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆయన మరి ఈరోజు మళ్ళీ డీకరణమ్మ గురించి అంత పెద్దగా చెప్పి తనని తగ్గించుకుంటున్నాడు కదా. మీ వల్లే ఓడిపోయింది కాంగ్రెస్ చెప్తున్నాడు కదా. ఇది దిస్ ఇస్ అల్టిమేట్ గా ప్రజలు ఏదైనా ఎన్నికల్లో తీర్పిచ్చేది ప్రజలు, వ్యక్తులు కాదు. ప్రజలు తీర్పిస్తారు. ఆ ప్రజల యొక్క తీర్పుకు అందరూ శిరస వహించాల్సిందే. అక్కడ మక్తల్ నారాయణపేటలో మా కోడలు గెలిచింది, మన కాంగ్రెస్ నుంచి గెలిచింది. చాలా మంది డీ కరుణ గెలిపించింది, డీ కరుణ గెలిపించింది కోడలు అంటున్నారు. ఆమె గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ ని డీ కరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గెలిపించడానికి రాజకీయాలు చేస్తుందా ఇక్కడ? ఎందుకు అంటే ఒకటి డీకేఆర్ గారికి రాజకీయంగా జిల్లాలో ఎవరితో కూడా సఖ్యత ఉండదు. ఎందుకు ఉండదు అంటారు? అంటే మీకు ఉండదా, వారు మీతో ఉండదా? ఎందుకంటే రేవంత్ రెడ్డితో కూడా నాకు బాగా గుర్తు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను కూడా ఎమ్మెల్యే అనుకుంటా. అప్పుడు తర్వాత జూపల్లి కృష్ణారావుతో అయితే మీకు అసలు అదొక కొల్లాపూర్ సంస్థానం ఆయనది, గద్వాల సంస్థానం మీద అనే రకంగా యుద్ధమే. ఆడ మీ ఇద్దరి మధ్య యుద్ధమే. కట్ చేస్తే ఇప్పుడు ఈ జితేందర్ రెడ్డితో కూడా ఇద్దరికి టికెట్ కోసం చాలా పోటీ జరిగింది. జితేందర్ రెడ్డి మిమ్మల్ని తట్టుకోలేక పార్టీ మారాల్సి వచ్చింది, టికెట్ రాలేదు. ఆయన సిట్టింగ్ గతంలో 99లో ఎంపీ, ఆయన బీజేపీ ఎంపీఏ, ఆయనకు టికెట్ రాలేదు, డీకేఆర్ నగర్కి వచ్చింది. ఎందుకు ఇలా ఫైట్ చేస్తుంటారు మీరు నాయకులందరితో? నేను ఎవరితో ఫైట్ చేయను. వాళ్ళు ఏంటంటే ప్రజల లోపల ఉండరు, ప్రజల మధ్యలో ఎల్లవెల్లలా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి నేను ప్రజలతో మమేకమై పనిచేస్తా. సో నా ఎదుగుదలను చూసి వీళ్ళెవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఫస్ట్ నుంచి కూడా. నేను 99లో టికెట్ ఇచ్చారు, మా భర్త అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు వారు రమ్మని ఆహ్వానించి అరుణకు టికెట్ ఇస్తానన్నారు. 96లో నేను పార్లమెంట్ పోటీ చేశా. 1996లో ఫస్ట్ టైం నేను పాలిటిక్స్ లోకి వచ్చిందే పార్లమెంట్ లో పోటీ చేశా డైరెక్ట్ గా. ఆనాడు పార్లమెంట్ కు నేను 5,000తో ఓడిపోయా. ఓడిపోయిన తర్వాత నేను చాలా పోరాటాలు చేశా. ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కరువులతో అల్లాడిపోతా ఉన్నారు జిల్లా, వర్షాలు ఉండేది కాదు, తీవ్రమైనటువంటి కరువులతో ఉండేది ప్రాంతం. సో ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణ జోక్యం చేసుకోవద్దని చెప్పారు. అప్పుడు ఉద్దేశపూర్వకంగా నా టికెట్ టీఆర్ఎస్ కేటాయించారు. మా ఫాదర్ మక్తల్ నుంచి, నేను గద్వాల నుంచి. సో అప్పుడు నేను ఇండిపెండెంట్ పోటీ చేసి అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత కూడా మా జిల్లాలో చాలా పెద్ద మెజార్టీ 38,636 ఓట్లతో గెలిచాను నేను అప్పుడు ఇండిపెండెంట్ గా. ఇది చాలా మందికి తెలియదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడే వాళ్ళు. తర్వాత నేను గెలిచిన తర్వాత వాటి గురించి పట్టుబట్టి అవన్నీ సాధించుకున్నాం, జిల్లాకి ప్రాజెక్టులు చేసుకున్నాం, నీళ్ళు ఇచ్చుకున్నాం, అంత అయింది. జైపాల్ రెడ్డి కానీ, జూపల్లి కృష్ణారావు కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళంతా చాలా
ఒక అగ్రెసివ్ పొలిటీషియన్స్ వీళ్ళంతా కూడా. అంటే జైపాల్ రెడ్డి పక్కన పెడితే జూపల్లి రకరకాల ఉద్యమాలు, రేవంత్ రెడ్డి కూడా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడానికి డీకే అరుణకి ధైర్యం ఏంటి? వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు? రేవంత్ రెడ్డి గారు ఏ పోరాటాలు చేయలేదు. జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఆయన గొడవ అయింది అప్పుడే. తెలంగాణ ఉద్యమంలో తను కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమంని పాదయాత్రలు చేశారు. అది నా కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చేస్తాను, నేను దాన్ని అడ్డుకున్నాను. ఒక పార్టీలో ఉండి మీరు నా నియోజకవర్గంలో వచ్చి ఇక్కడ మేమేదో పోరాటం చేయనట్టు, మీరు ఒకరే చేసినట్టు, మాకేమో తెలంగాణ వద్దన్నట్టు, మీరు ఒకరే కావాలన్నట్టు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అప్పుడు అడ్డుకోవడం జరిగింది. అంటే మా నియోజకవర్గంలో మీరు చేయాల్సిన అవసరం లేదు, మేము చేస్తున్నాం పోరాటాలని చెప్పి ఆ రోజు వాడిని అడ్డుకోవటం. రేవంత్ రెడ్డి కూడా డిఆర్సీ సమావేశంలో చాలా సీరియస్ గానే వాగ్వాదం. ఆ డిఆర్సీ సమావేశంలో కూడా ఏమైందంటే కొడంగల్లో వారు ఎమ్మెల్యే అప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే, నేను జిల్లా మంత్రిగా ఉన్నా. నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం కొడంగల్కి. అక్కడ కొన్ని రోడ్లు, కొన్ని సబ్ స్టేషన్లు, వాటి యొక్క వాటిని ప్రారంభోత్సవము, కొన్ని శంకుస్థాపనలకు వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేగా, అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేసి వెళ్ళాం. వచ్చాడు, ఒక ప్రోగ్రామ్కి వచ్చాడు, ఒక ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రోగ్రామ్కి వచ్చాడు. ఆ తర్వాత ఇంకొక 2 ప్రోగ్రాంలు ఉంటే ఒక ప్రోగ్రామ్ దగ్గర మేము అక్కడ నుంచి పోయి వెయిట్ చేస్తూ ఉంటే రోడ్డు వేస్తూ ఉన్నారు ఆ గ్రామంలో. ఆ రోడ్డుకు ఫౌండేషన్ స్టోన్ వేస్తుంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే చాలాసేపు వెయిట్ చేసాం, రాకపోతే వీళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు అధికారులు, కానీ వాంటెళ్ళి డిలే చేస్తున్నాడు, ఆయన కావాలని ఆలస్యం చేస్తుంటే కొద్దిసేపు అక్కడికి వెయిట్ చేశాను. నాకు ఎవరితో తగవ పెట్టుకోవాలని ఉండదు, ఎస్పెషలీ ఆన్ డెవలప్మెంట్, కలిసి పని చేస్తే డెవలప్ అవుతుంది అనేటటువంటిది నా ఆలోచన. సో ఆ రోజు తను ఇంకా ఉద్దేశపూర్వకంగా లేట్ చేస్తున్నట్టుగా అర్థమైపోయింది. అయిపోయినాక సరే అని చెప్పేసి మేము దాన్ని టెంకాయ కొట్టేసి దాన్ని స్టార్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఆ దిమ్మ బల్ల కొట్టేసి అక్కడంతా గొడవ చేస్తారు. మేము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోలీసులు ఆ దిమ్మ బల్ల కొట్టిన వాళ్ళని కొంచెం చెదరగొట్టినారు. ఆ తర్వాత నెక్స్ట్ 1-2 డేస్లోనే డిఆర్సీ మీటింగ్ అయింది. ఆ డిఆర్సీ మీటింగ్కి ఆ చెదరగొట్టినప్పుడు ఎవరికి మోకాలు కొంచెం దెబ్బ తగిలిందా, నిజంగా ఆయన కొడితే తగిలిందా లేదా కూడా తెలియదు. అది జస్ట్ క్రియేషన్ చేశారు. తీసుకొచ్చి డిఆర్సీ మీటింగ్లకు ఆయన పట్టుకొని వచ్చేసినాడు లోపలికి. అప్పుడు గొడవ అయింది. అది పర్సనల్ గొడవలు ఏమీ లేవు. అది కంటిన్యూ అయిందా రాజకీయంగా? గొడవ ఎప్పుడు లేదు ఇంకా అంతే. సరే ఆ రోజు గొడవ అయింది. ఆ తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు టీడీపీలో ఉన్నారు, నేను కాంగ్రెస్లో ఉన్నా. ఎవరి పార్టీ వారిదే, ఎవరి కోసం వాళ్ళ పోరాటం వాళ్ళదే. ప్రతిపక్ష పార్టీగా మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి మా అభివృద్ధి విషయంలో మేము చేసే పనులు మేము చేస్తాం. అంటే డీకే అరుణ గారు ఒక స్టేజీలో పిసిసి అధ్యక్ష పదవి రేస్లో మీరున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా డీకే అరుణ అవుతారు అని ఒక సమయంలో అట్లా చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. కాంగ్రెస్లో అంత ఇమేజ్, అంత గుర్తింపు తెచ్చుకున్న డీకే అరుణ ఎందుకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోగానే బీజేపీలో చేరిపోయారు? అక్కడ నేను ఓడిపోవడానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. అవన్నీ నాకు అంటే సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకోండి. అక్కడ ఏమేం జరిగిందో తెలుసు కాబట్టి ఆపోజిషన్ వ్యక్తులకు సపోర్ట్ చేశారు. మన ఆపోజిషన్గా డీకే అరుణ గెలవకూడదని పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా అక్కడ పనిచేశాయి. సరే ఓడిపోయినాము, దాని గురించి ఏం బాధ లేదు. అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ, అక్కడ రూలింగ్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది. అంతకంటే అక్కడ రూలింగ్ పార్టీలో ఉండి కూడా మళ్ళీ మేమేం చేయలేమని ప్రజల లోపల అపవాదు తప్ప ఏముండదు. నాన్ రూలింగ్ పార్టీలో మనకు రూలింగ్ పార్టీ ఒకటి వచ్చింది, మేడం మళ్ళీ గెలిచింది, ఏమి కాలేదు అనకుండా సర్లే రూలింగ్ పార్టీ మళ్ళీ వాళ్ళే వచ్చారు, ఓడిపోయినా పెద్ద బాధపడక్కర్లేదని ఊరుకున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి సాజిష్ ఏదైతే వీళ్ళు పెద్ద ఎత్తున డీకే అరుణను అన్ని రకాలుగా క్రష్ చేయాలనేటటువంటిది ఒక గ్రూప్గా ఏర్పడి చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం గ్రూప్గా ఏర్పడ్డారు, రాష్ట్రంలో కొందరు గ్రూప్కి ఏర్పడి వాళ్ళు మొత్తం ఎట్లనైనా సరే ఈమెను పొలిటికల్గా ఖతం చేయాలనేటటువంటి ఒక ప్రణాళికను తీసుకొని ముందుకు పోతున్నారు. ఇక అది నాకు అర్థమైంది కాబట్టి ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం ఉండదు, వీళ్ళు నన్ను పైకి రానియరు. ఇక వీళ్ళు క్రష్ చేశాడన్నప్పుడు నేను భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆహ్వానించినారు, పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఇక నేను అప్పుడు అనుకున్నాను, ఆహ్వానించిండ్రు, మోదీ గారు చాలా బాగా పనిచేస్తున్నారు, నేను ఇక్కడకుండి ఇంతగానో వీళ్ళతో ఫైట్ చేసే కంటే వాళ్ళు నాకు గుర్తింపు ఇచ్చినప్పుడు అక్కడ నేను దేశం కోసమన్నా పనిచేస్తాను నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక ఆలోచనతోన ఒక డిసిషన్ తీసుకున్నాం.
నేను ఎవరితో మాట్లాడలేదు, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి నేను నిర్ణయం తీసుకున్నా. తెలుసు ఎవరిని అడిగినా బీజేపీ లేదు ఎందుకు పోతావు అంటారు ఫస్ట్. కాబట్టి ఆ డిస్కషన్కి తావివ్వకుండా నేను ఒక డిసిషన్ తీసుకున్నా. సరే ఎంతైనా రేపు అయితే ఒక ఎమ్మెల్యే అవుతాను, రాజకీయాల్లో ఉండను. రేపు ఎవరెవరు ఎలాంటి కుట్రలు ఇంకా భవిష్యత్తులో చేస్తారో తెలియదు. అప్పటికే మేము చెప్పిన వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి లాస్ట్ డే నామినేషన్లకు రోజు టికెట్లు అనౌన్స్ చేసి చాలా చాలా న్యూసెన్స్ చేశారు. సరే ఇంకా ఎంతకాలం ఈ రచ్చబడాలి ఇక్కడ మనం అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు మరి బీజేపీ ఆ ప్రాధాన్యత నన్ను గుర్తించి మరి నన్ను ఆహ్వానిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను కనీసం దేశం కోసం అన్న పనిచేద్దాం, రాజకీయాలు భవిష్యత్తులో గెలిచినా గెలవకున్నా నేను పనిచేయాలా, నాకు సేవ చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతోనే పనిచేసిన. రైట్. అయితే దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి మాత్రం తీవ్రమైన కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి మీరు పార్లమెంట్ ఎన్నికల్లోపే పార్టీ మారారు. అయితే పార్లమెంట్లో కూడా మహబూబ్ నగర్ నుంచి మిమ్మల్ని పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ అడిగింది. అడిగితే 15 కోట్లు ఎన్నికల ఖర్చుకు మీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది ఇవ్వకపోవడం వల్లే మీరు బీజేపీలోకి వెళ్ళారు. ఇది ఇప్పుడు మీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేశారు, వంశీచంద్రరెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి అప్పుడెందుకు చేయలేదు ఆరోపణ? గతంలో కూడా ఆయనే పోటీ చేశాడు కదా, మరి ఆరోపణ అప్పుడెందుకు చేయలేదు? ఆ ఆరోపణ ఇప్పుడెందుకు కొత్తగా తీసుకొచ్చారు? అంటే దాంట్లోనే వాళ్ళ యొక్క అంటే ఏ విధమైనటువంటి మైండ్ సెట్ ఉందో, ఎట్లాంటి అబద్ధాలతోనే ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారో దీంట్లోనే స్పష్టమవుతుంది ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు ఆయన డబ్బులు లేకుండా పోటీ చేస్తాడా? ఇప్పుడు ఎన్నికల్లో పార్టీతో ఆయన డబ్బులు పార్టీలో డబ్బులు ఏం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాడా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ 15 కోట్ల అసలు నేను పోటీ చేస్తా అన్నప్పుడు కదా డబ్బు ముచ్చట. కాంగ్రెస్ పార్టీలో నేను పోటీ చేస్తా అని నేను అడిగినప్పుడు కదా ముచ్చట. మరి పోయిన ఎలక్షన్లలో వీళ్ళు ఎందుకు దాని గురించి మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఇది కేవలం ఏదో డీకే అరుణని డిఫేమ్ చేయాలా, డీకే అరుణని డిఫేమ్ చేస్తే నేను ఫేమ్ అయిపోతా. ఎందుకంటే ఆమెతో పెట్టుకుంటేనే నన్ను మీడియాలో చూపిస్తారు, నన్ను ప్రజలకు మొహం కనిపిస్తా. ఎందుకంటే 5 ఏళ్ళు పరారైపోయిండు, పోటీ చేసినాక తిరిగి మొహం చూడలే మహబూబ్నగర్ పార్లమెంటు. ప్రజలకి ఆయన ఎవరో కూడా తెలియదు. ఈరోజు ఏదో ఒక రకంగా తన మొహాన్ని పరిచయం చేసుకోవాలి కదా ప్రజల లోపల. డీకే అరుణ మీద జిల్లాలో చాలా అంటే ఒక విశ్వాసము, క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకురాలు. ఏ విధంగానైనా ఆమె పైన ఒక డ్యామేజ్ చేసే విధంగా ఆమె డ్యామేజ్ చేయాలంటే ఒక లక్ష్యంతో మాట్లాడిన మాటలు తప్ప, పచ్చి అబద్ధాలు తప్ప ఆ అబ్బాయికి నిజం మాట్లాడడం రానే రాదు. రైట్. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు పాలమూరు ప్రాజెక్టుల కోసం లేకుంటే పాలమూరులో నీటి సౌకర్యాల కోసం డీకే అరుణ గారు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అధికారంలోకి రాగానే పాలమూరుకు నష్టం చేసేలా నిర్మించిన పోతిరెడ్డి పాడుకి వెళ్ళి మంగళహారతులు పట్టారు అనేది మీపై ప్రధానంగా వచ్చే ఆరోపణ. అసలు పోతిరెడ్డి పాడుకు నాకు సంబంధం ఏందో ఇప్పటికి అర్థం కాదు. ఇదంతా పొలిటికల్ గా విన్నారు ఆరోపణ. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ మాట్లాడే మాట గదొకటి. డీకే అరుణని ఏమన్నా లేక అది పోతిరెడ్డి పాడుకు నాకు ఏం సంబంధం? నేను ఇరిగేషన్ శాఖ మంత్రినా, ఆవాడ నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. వీళ్ళు చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదు, కేవలం సెంటిమెంట్ మాట్లాడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం తప్పితే వాళ్ళు చెప్పిన మాటలో ఒక్క నిజం కూడా లేదు. ఒకటంటే ఒక నిజం లేదు. సో కేవలం డీకే అరుణ మీద ఎంతసేపు స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, చెప్పిన మాటను గట్టిగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది. కాబట్టి ఆమెను ఏ రకంగానైనా నీరుగార్చాలి, ఆమె ఏ రకంగా ఆమె మీద ఒక ఆరోపణలు చేయాలంటటువంటి ఒక కత్తి కట్టుకొని మాట్లాడే మాటలు తప్పితే నా మీద వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేయలేరు. నన్ను ఎక్కడ కూడా వాళ్ళు ఇంత అంటే మచ్చలేనటువంటి నన్ను ఏదో రకంగా బురద జల్లి ఏదో మరకయ్యాలంటటువంటి ప్రయత్నాలు తప్పితే దాంట్లో వాళ్ళు చేసిన దాంట్లో ఎలాంటి వాస్తవమే లేదు. డీకే అరుణ గారి మీద ప్రధానంగా వచ్చే ఆరోపణ ఏంటంటే ఈ మధ్య ఏదో మైనింగ్ దానికి సంబంధించి కూడా మీపై కొంత ఫైన్ వేసినట్టున్నారు. అది అట్లా మైనింగ్ స్కామ్ ఆరోపణలు కూడా మీ పైన గతంలో చేశారు. లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన ఫస్ట్ టైం తెలంగాణ సపరేట్ స్టేట్లో నేను గద్వాల నుంచి ఎమ్మెల్యేగా 2014 to 19 ముందే ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి 18 వరకు ఉన్నా. ఆ సమయంలో నా మీద అంటే నా కూతురు పేరు మీద మైన్ ఉంది, నా భర్తకు క్రషర్ ఉంది.
సో అక్కడ మైన్ ఏమైనది, అదేమన్నా గ్రానైట్ మైనా లేకపోతే ఇంకేమో చాలా మైన్స్ ఉంటాయి. మాకు ఆ మైన్స్ గురించి నాకు అంత పెద్ద ఐడియా కూడా లేదు. మా దగ్గర మైన్లు లేవు, మాకు తెలియవు వాటి గురించి. ఆడ రోడ్లకు వేసేటటువంటి కంకర మైన్ అంటే ఏం మైన్ అది? రోడ్లకు వాడుకునే కంకర. ఆ కంకర జూరాల ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి గదేమైనే. అప్పటి నుంచి జూరాల ప్రాజెక్ట్ కట్టక ముందు నుంచి అందరికీ ఇచ్చేది గదేమైనే. కేవలం కుట్ర కక్ష అంటే నా మీద కక్ష వేధింపుల కోసం, కక్ష సాధింపుల కోసం కేసేసిండ్రు. కక్ష సాధింపుల కేసేసి డీకే అరుణను బీఆర్ఎస్ లోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. మేము ఇంకా గట్టిగా మీరు ఏమైనా చేసుకోండి, జైలుకు పోనీక కూడా సిద్ధం, మేము ఇటువంటి వాటికి ఇల్లు కావని చెప్పేసి ఎట్టి పరిస్థితులు అటువైపు అడిగారు. ఆ ఇబ్బందులు పెట్టి తర్వాత అడిగారు. స్నేహితురాలు ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కొండా సురేఖ, ఈవెన్ వీళ్ళంతా మీరు మంత్రులుగా కూడా కలిసి పనిచేశారు. అంతా వెళ్ళిపోయారు, ఒక డీకేఆర్ మాత్రమే వెళ్ళలేదు. ఎందుకు? వెళ్ళలేదు, నాకు పోవాలనిపించలేదు, నాకు అక్కడికి వెళ్ళాలనిపించలేదు కాబట్టి వెళ్ళలేదు. నాకు అక్కడ పార్టీలు ఎప్పుడు కూడా టీఆర్ఎస్, ఎప్పుడు నేను నాకు 99లో నాకు టికెట్ 2004లో టీఆర్ఎస్ అలయన్స్ లో కూడా నన్ను రమ్మని అడిగారు. అలయన్స్ టీఆర్ఎస్ లో తీసుకొని నిలబడమని చెప్పాను. నేను నిలబడను, ఇండిపెండెంట్ గానే చేస్తానని చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. ఓకే, డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. అయినా తెలంగాణకు ఏమీ చేయలేకపోయారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకి ఏం చేయలేదు. అసలే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తేలేదు అని చాలా విమర్శలు మీ మీద వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే అంశాన్ని మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ అరుణమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలకు పోయేమన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినవా? అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇతనికి ముఖ్యమంత్రి కాదా? ఫస్ట్ నేను ఇంకా అపోజిషన్ అధ్యక్షుడు కూడా, పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. వారికి జాతీయ ఉపాధ్యక్షురాలు అంటే అదొక పార్టీ హోదా అనుకుంటున్నాడా లేకుంటే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాల హోదా అనుకుంటున్నాడు? ఆయన ఏమనుకుంటున్నాడో నాకు ఇంతవరకు ఇంకా ఇప్పటిదాకా అర్థం కాలే. ఇంకొకటి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజం వేసిందే డీకే అరుణ, రేవంత్ రెడ్డి కాదు. అలా పక్కన నిలబడిన వాళ్ళు ఎవరు కాదు. దానికి బీజం వేసిందే డీకే అరుణ. ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే మహబూబ్నగర్లో సగభాగం అవుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కనుక మనం టేకప్ చేస్తే ఇప్పుడు పాలమూరు ఏదైతే పార్లమెంట్ ఉందో, మహబూబ్నగర్ పార్లమెంట్ ఉందో, ఆ పార్లమెంట్లో ఉన్న మక్తల్, నారాయణపేట్, కొడంగల్, షాద్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంతో పాటు కొంత పరిగి రంగారెడ్డి జిల్లా, కొంత నల్గొండ జిల్లా, ఇవన్నీ ఇరిగేట్ కావాలంటే ఈ పాలమూరు రంగారెడ్డితోనే సాధ్యం. ఆ మిగిలిన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతోన ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా ఒక రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్టుని ఎట్టి పరిస్థితిలో మీరు అప్రూవల్ తీసుకోండి. మళ్ళీ తెలంగాణ రేపు విభజన జరిగితే ఈ నీళ్ల పోరాటాలు వస్తాయి మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో. అప్పుడు పాలమూరు రంగారెడ్డి టేకప్ చేయడం, నీళ్ళు ఎక్కడ ఉన్నాయని అంటారు, మీకు ఇబ్బంది అవుతుంది. ముందే దీన్ని అట్లీస్ట్ సర్వే కోసమన్నా మీరు ఇమ్మీడియట్ గా జీవో ఇప్పించండి, లేకుంటే ఇబ్బంది పడతామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నాడు. తెలంగాణ పెద్ద మొత్తం విభజన జరుగుతుంది, పెద్ద నడుస్తుంది, మనకి ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది, తెలంగాణ ఏర్పాటు అవుతుందని. ఒక రకంగా అంటే డివైడ్ అయిపోయాం, ఆంధ్ర నాయకులం, తెలంగాణ నాయకులం. ఆ టైంలో నేను గట్టిగా పట్టుబట్టి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి మీరు సర్వేకు జీవో శాంక్షన్ ఇవ్వండి, జీవో ఇవ్వండి, ఇది నా ప్రాంతం కోసం ఇది చేసినటువంటి ఎంతో పోరాటం చేసినాము, ఇది ఒకటి మీరు చేయాలని చెప్పి పట్టుబడితే అది పాలమూరు రంగారెడ్డికి జీవో ఇచ్చినారు, సర్వే కోసం జీవో ఇచ్చినారు. అది లేకపోతే ఈరోజు పాలమూరు రంగారెడ్డి లేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు? మరి ఎప్పుడైతే విభజన చట్టంలో మరి పోలవరం పెట్టినరో మరి పాలమూరు రంగారెడ్డి ఎందుకు పెట్టలేదు?
నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు మీరు? ఎంపీగా గెలిస్తే చేస్తారా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా నేను చేస్తారా? చెప్పాను, నేనేం చెప్పానంటే కొడంగల్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ కొడంగల్ ప్రజలందరూ కూడా యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నేటివ్ గారు. అవును. సరే ఇప్పుడు ఓటు మార్చుకొని అది వేరే విషయం అనుకోండి. ఆయన వాస్తవంగా అచ్చంపేటలో వారి కాన్స్టిట్యున్సీ వస్తుంది, మా సొంతూరు. సరే గతంలో వచ్చారు, అసెంబ్లీకి గెలిచారు, 2 సార్లు ప్రజలు ఆశీర్వదించారు, తర్వాత మొన్న 3వసారి మళ్ళీ ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అదే అడుగుదాం అనుకుంటున్నా, కొడంగల్ ఆయన సొంతం కాదు, అచ్చంపేట నియోజకవర్గం ఆయనది, మీది కూడా గద్వాల నియోజకవర్గానికి వస్తుంది. మీది ఆయన లోకల్ కాదు, నేను లోకల్ అనేది ఒక నినాదం ఎత్తుకున్నారు. ఏంటి అది? అందుకే చాలా మందికి తెలియదు నేను లోకలా నాన్ లోకల్ అనేది. అంటే మీ ఇక్కడ మీ అత్తిల్లు అక్కడ గద్వాల, పుట్టినిల్లు అయినా ఈరోజు ఆడబిడ్డలు ఈరోజు రేపు సర్నేమ్ కూడా మార్చుకోవడం లేదు, మీరు గుర్తు పెట్టుకోవాలి. వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత ఉన్నారు కదా, వాళ్ళు పుట్టిల్లు అయినా అత్తిల్లు అయినా ఎక్కడైనా వాళ్ళకి హక్కు ఉన్నది. అవును, ఆడబిడ్డకి ఎక్కడైనా హక్కు ఉన్నది. నేను పుట్టింది ధనవాడలో, నేను ధనవాడ నా పుట్టినిల్లు, నారాయణపేట నియోజకవర్గం, ఒకప్పుడు మక్తల్ నియోజకవర్గం ఇదంతా కూడా. సరే మక్తల్ 2 నియోజకవర్గాలే డివైడ్ అని. ఒకప్పుడు పాలమూరు పార్లమెంటులోనే గద్వాల అసెంబ్లీ ఉంది. అవును, నేను పోటీ చేశాను ఒకసారి గద్వాల అసెంబ్లీకి 1996లో. ముందు ఉంది. దాని తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు ఇక మన ఇన్ని ఇది వచ్చినప్పుడు నేను కూడా చెప్పాల్సి వస్తుంది. జైపాల్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది సీనియర్లు ఉన్నారు, మన జనార్దన్ రెడ్డి గారు కూడా దీంట్లో, నాగం జనార్దన్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది పెద్ద నాయకులు అంతా కూడా దాంట్లో కలిసి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఈ యొక్క గద్వాల అండ్ అలంపుని సపరేట్ చేయాలి. వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉన్నది, ఎందుకంటే తండ్రి కూతుళ్ళది ఒకటే నియోజకవర్గం అయ్యే వరకు వీళ్ళ ప్రభావం ఉంది ఇక్కడ పొలిటికల్ గా. నేను ఒక ఇంట్లో పుట్టిన, అత్తగారింటికి పోయినా కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీకి వెళ్ళిన. వీళ్ళ నుంచి వాళ్ళకి రాజకీయం రాలేదు, వాళ్ళ నుంచి వీళ్ళకి రాజకీయం రాలేదు, ఎవరి రాజకీయం వాళ్ళకే ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని రాజకీయంగా ఎదగనియకూడదని అప్పటి నుంచే కుట్రలు పని వీళ్ళు. ఈరోజు వాళ్ళు కేవలము డీకే అరుణని ఎక్కడ కూడా ప్రజల లోపల ఉన్నటువంటి ఆ యొక్క నా మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసమే కావచ్చు, డీకే అరుణ ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక నమ్మకమే కావచ్చు, ఇవన్నీ చూసి డైజెస్ట్ చేసుకోలేక నేను ఒకటి అడిగిన రేవంత్ రెడ్డి గారిని, పాలమూరు రంగారెడ్డి, ఎస్ నీ కమిట్మెంట్ ఉంది కదా, పాలమూరు రంగారెడ్డి చేస్తానంటున్నావు కదా, ఎస్ చేద్దాం. నువ్వు అక్కడ ముఖ్యమంత్రిగా ఆల్రెడీ ఉన్నావు, నువ్వు డీకే అరుణ వచ్చాడు ఏం చేస్తుంది, నిన్నే ఒడగొడుతుందా? నువ్వు కాదు కదా కంటెస్ట్ చేశాను, నువ్వు కంటెస్ట్ చేసినావు, ఎమ్మెల్యే అయినావు, ముఖ్యమంత్రి కూడా అయినావు. రేపు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉంటారు, అక్కడి నుంచి డెవలప్మెంట్ చేసుకోవాల్సింది మరి ఆయన మాటల్ని అంటుండు. కేంద్రం ఇప్పుడు ఏం చెప్తున్నారు, వికారాబాద్ రైల్వే మార్గం చేపిస్తారట, ఎవరి నుంచి సాధ్యమవుతుందండి? వికారాబాద్ రైల్వే మార్గము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? నరేంద్ర మోదీ గారే చేయాలి కదా. రేపు అక్కడ గెలిస్తే ఎంపీగా నేనే కదా చేయాలా? ఇప్పుడు జాతీయ హోదా చేస్తా అంటుండు, నువ్వెట్లా చేస్తావు జాతీయ హోదా? నేను ఎంపీ అయితే కదా నా ఎంబడి నువ్వు నేను కలిసిపోతే తెచ్చేది. నువ్వు ముఖ్యమంత్రి, రాష్ట్రం నుంచి నీ సహకారం కావాలి, కేంద్రం నుంచి మా సహకారం కావాలి, నువ్వు ఒక్కడే ఎట్లా చేస్తావు? అంటే ఇప్పుడు డీకే అరుణకి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇమ్మని అడుగుతున్నారా? నేను మద్దతు ఇవ్వనంలే, ఆయన ఏమంటున్నాడంటే ఒక సెంటిమెంట్ను తీసుకొచ్చి తానేదో తెస్తుంటే నేను అడ్డుపడుతున్నట్టు, అంటే తను ఈ పార్లమెంట్లో వాళ్ళు గెలిస్తేనే ఇవన్నీ వస్తాయి లేకుంటే రావన్నట్టు ఏదైతే అబద్ధపు మాటలు చెప్తున్నాడో, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కదా. కరెక్ట్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, పాలమూరు రంగారెడ్డిని మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి, పాత డిజైన్ ప్రకారం మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుందాం, నీళ్లు మనకున్నాయి, జూరాల ప్రాజెక్టు నుంచి మనం తీసుకునే హక్కు కూడా మనకుంది. వరద నీరు మొట్టమొదట వచ్చేది మన దగ్గర, ఆ నీళ్లు తీసుకొని ప్రాజెక్టు నింపుకున్నాకనే కిందికి వదులుదాం వరద నీరును. మరి దానికి మీరు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయండి, ఆ ప్రాజెక్టు రిపోర్ట్కి మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి. కేంద్రం నుంచి ఏం సహకారం కావాలో తప్పకుండా పాలమూరు జిల్లాకు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. జాతీయ హోదా తెప్పిస్తారా? జాతీయ హోదా అనేటటువంటి వర్డ్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నిధులు వస్తున్నాయా లేదా, మన ప్రాజెక్టు నిధులు కావాలని అది ఇంపార్టెంట్. అదేదో వర్డ్ పట్టుకొని జాతీయ హోదా, డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలు, జాతీయ హోదా, దానికి దీనికి ఏం సంబంధం అండి? అసలు ప్రజలకు
అంటే లేనిపోనివంటి ఏదో మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. డీకేఆర్ నగర్ మొత్తం తెలంగాణ అంతా ఒక ఎత్తు అయితే మహబూబ్ నగర్ ఒకటి. ఇక్కడ అభ్యర్థికి డీకేఆర్ నగర్ మధ్య కంటే పోటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్ నగర్కి మధ్య పోటీలాగా ఉంది. ఈ మధ్య ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను ఇక్కడ ఓడించి నా బలాన్ని తగ్గించే కుట్ర జరుగుతుంది, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి చేస్తున్నాయన్నారు. ఇక్కడ కూడా ఏమన్నా అలయన్స్ అయ్యారా? మొన్నటిదాకా అదే ఏడుపు ఏడ్చిండ్రు, అదే ఏడుపు ఏడ్చి 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 అధికారంలో కూడా వచ్చారు కదా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని. అసలు వాళ్ళిద్దరు ఒకటి, దొంగ నాటకాలు ఆడుతున్నది వాళ్ళు. అధికారంలోకి వచ్చినావు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇంకా వాళ్ళిద్దరు ఓడగొడతారు. వాళ్ళిద్దరు అసలు కొంచెమన్నా ప్రజలకి ఎట్లా మోసం చేయాలన్నా వీళ్ళకంటే మించి మోసం చేసే వాళ్ళు ఇంకెక్కడ ఉండరు. రేవంత్ రెడ్డి గారు ప్రజలని ఏ విధంగా మోసం చేయాలో 6 గ్యారెంటీలతోనే మోసం చేసిండు. ఇంకా ఇంతకంటే మోసం చేసేది ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు కూడా మళ్ళీ అంటే నేను డీకేఆర్ వస్తుంది, భరత్ సింహారెడ్డి వస్తాడు, రాత్రు తిరుగుతారు. అరే నా ఎలక్షన్ నేను తిరగకుంటే మరి ఇంకెవరు తిరుగుతారండి? ప్రజల దగ్గర నువ్వెట్లా వెళ్తున్నావు, నేను అట్లా వెళ్తా కదా. తెలంగాణలో ఈసారి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం మీకు కనిపిస్తుంది? మీరు జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్టీ పరంగా కూడా మీ అంచనా ఏంటి? ఎలా కనిపిస్తుంది తెలంగాణలో రాజకీయ వాతావరణం? తెలంగాణలో చాలా బాగుంది. దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి కరిష్మా నడుస్తుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అసలు ఆపోజిషన్లో వేరే క్యాండిడేట్ కూడా లేడు కదా. ఎవరైనా కనపడుతున్నారా? మోదీకి పోటీగా ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ అనే వాళ్ళు ఎవరు కనపడటమే లేదు కదా. మోదీ గారికి పోటీయే లేదు. అసలు వేరే ఇంకొక ప్రధానమంత్రి అనేటటువంటి వ్యక్తి ఎవరు కనపడటమే లేదు కదా. డీకేఆర్న గెలిస్తే ఎంపీగానే ఉంటారా? ఇంకేమైనా అవకాశాలు కనిపిస్తున్నాయా? చాలామంది మీ పార్టీలో గెలిస్తే కేంద్ర మంత్రులం అవుతామని చాలామంది హోప్స్లో ఉన్నారు. డీకేఆర్నకు కూడా అలాంటి నమ్మకం ఏమైనా ఉందా? హోప్ ఉందా? ఆశ ఉందా? నేను ఎప్పుడైనా కానీ కమిట్మెంట్తో, అంటే ఒక డిసిప్లిన్గా ఉండేటటువంటి నేచర్ నాది. ఏదైనా కానీ అది అవకాశం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో నేను ఉపాధ్యక్ష పదవి కావాలని నేను అడగలేదు. జాతీయ స్థాయిలో పార్టీలో నన్ను తీసుకున్నారు. నాకు ఆ గుర్తింపు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. సరే, నన్ను ఆ గుర్తింపు ఇవ్వాలని పార్టీ భావించింది, నాకు ఆ గుర్తింపు ఇచ్చింది. పార్టీ ఇచ్చిన గుర్తింపును కూడా నేను పూర్తిగా పార్టీ కోసమే పనిచేస్తూ పార్టీలో కమిట్మెంట్గా ఉన్నటువంటి కార్యకర్తగా పనిచేసినాం. ఈరోజు కూడా పార్టీ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు విజయమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క పార్లమెంటు స్థానంలో విజయమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. రేపు గెలిచిన తర్వాత అది ఎవరిని ఏం చేస్తారనేటటువంటిది ప్రధానమంత్రి గారి నిర్ణయం. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ చేయడము సరే, కార్యకర్తలు, అభిమానులు అది వాళ్ళ ఆలోచన, అంటే వాళ్ళ ఒక ఏమంటారు జోష్లో అనేట తప్పులేదు, దాంట్లో వాళ్ళు ఆశించడం తప్పులేదు, అనడంలో తప్పులేదు. ఎవరైనా ఏదైనా కార్యకర్తల్లో ఆ జోష్ ఇంపడానికి ఇంకొక కార్యకర్త మాట్లాడడంలో తప్పులేదు. సరే, వాళ్ళ యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు, కార్యకర్తలు. సో దాంట్లో డీకేఆర్ నాకు ఆ పదవి మీద దృష్టి పెట్టుకొని ఇక్కడ చేస్తుండడంలో కరెక్ట్ కాదు. ముఖ్యంగా మొదట రేపు పార్లమెంటును భారీ మెజార్టీతో మేము విజయం సాధించాలి. ఆ తర్వాత భవిష్యత్తులో ఏముంటుంది, ఏం జరుగుతుందో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ తో పోటీ అనుకుంటున్నారా మీరు? ట్రయాంగిల్ పోటీ ఉండే అవకాశం ఏమైనా ఉందా? ట్రయాంగిల్ ఫైట్ కూడా కనిపిస్తుందా ఇక్కడ? ట్రయాంగిల్ ఫైట్ ఏం కనిపించడం లేదు. ఓన్లీ రూలింగ్ పార్టీలో, ఇప్పుడు రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాకు కాంగ్రెస్ తోనే ఉంటుంది పోటీ. రైట్. మొత్తానికి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య అయితే గట్టి పోటీయే కనిపిస్తుంది. అందులోకి మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో మాత్రం అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు డీకేఆర్న మధ్య వాడి వేడిగా మాటల యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ కూడా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది డీకేఆర్నతో టచ్లో ఉన్నారని, డీకేఆర్నకు సహకరిస్తున్నారని ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడాలి ఏం జరగబోతుంది మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలో. డీకేఆర్ గారు ఎంపీగా గెలుస్తారా? ఎంపీగా గెలిచి ఎంపీగానే ఉంటారా? కేంద్ర క్యాబినెట్లో కూడా చేరబోతారా? మనం వేచి చూడాలి. ఇది డీకేఆర్ గారితో ప్రైమ్ టైం ఇంటర్వ్యూ.